టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ లో నిర్వహిస్తున్న వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ 2024లో పాల్గొన్న భారత ప్రధాని. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతుందన్న నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశిష్ వద్ద ఘోర ప్రమాదం, యువకుడు మృతి. ముద్రగడ్ను ఆయన ఇంటికి వెళ్లి కలిసిన జనసేన కాపు జేఏసీ నేతలు. కలయికపై పెదవి విప్పని ముద్రగడ కుటుంబం. నందిగామలో జన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. పొదమూరు గ్రామంలో ఓడబల్జ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడబల్జ అధ్యక్షుడు గారు ఆనంద్. గురువారం లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 91 పాయింట్లు పుంజుకొని 21,710 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతుందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. గత 10 ఏళ్లలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలతోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. గుజరాత్లో నిర్వహిస్తున్న వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు. రాబోయే 25 ఏళ్లలో అమృత్ కాల్ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్ పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. निकट भूतकाल में भारत की आजादी के 75 साल पूरे हुए और अब भारत अगले 25 वर्षों के लक्ष्य पर काम कर रहा है. जब भारत अपनी आजादी के 100 वर्ष मनाएगा, तब तक हमने भारत को विकसित बनाने का लक्ष्य रखा है और इसलिए ये 25 साल का कार्यकाल भारत का अमृतकाल है. మహారాష్ట్రలోని ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశిష్ వద్ద ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ఓ వాహనం నిలిచిపోయింది. దానిని ఓ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువకుడు చనిపోయాడు. మృతుడి లాతూర్ జిల్లా ఉద్గిర్ పట్టణానికి చెందిన మాజీ మేయర్ రాజేశ్వర్ నీతురే కుమారుడు ప్రసాద్ నీతురేగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగ్గైపేట నియోజకవర్గం నందిగామ మండలం గొల్లముడి గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మరియు సిబిఎన్ జగ్గైపేట నందిగామ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో తెదేపా శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గైపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉత్సాహం కల్పించడానికి సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలు 2 నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన గాడిపర్తి శ్రీనివాసరావు గారిని మరియు టోర్నమెంట్ కమిటీ సభ్యులను తాతయ్య అభినందించారు.
దాటినప్పుడు నేను అంటే ఇప్పుడు ఎన్ని గ్లాస్ నాకు సైడ్ ఇవ్వ అరే ఇటు బార్ కొండ ముందు ఆ సైడ్ తర్వాత కాసేసి ఆ సైడ్ ఓం నమః శివాయ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల ఎంఆర్ఆర్ ఫార్మసీ కళాశాల నందు చైర్మన్ భానుచందర్ వారి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన కార్యక్రమం ఎంఆర్ఆర్ కళాశాల చైర్మన్ మేచర్ల భానుచందర్ వారి కుమారుడు కార్తికేయ చందర్ గుర్తుగా ఫార్మసీ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం జీజీహెచ్ సంస్థ విజయవాడ వారికి రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భానుచందర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేయడం అని కొన్ని జీవితాలు నిలబెట్టిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ భానుచందర్ ధన్యవాదాలు తెలియజేశారు. చేశారు మాకు. సో ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్యాంప్ మెంబర్స్ జీజీహెచ్ మెంబర్స్ అందరికీ, అలాగే రుద్రా సార్కి, అలాగే మా మేనేజ్మెంట్కి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. విజయవాడ ఎంపీ టికెట్ ని బహుజనులకు కేటాయించాలని డిమాండ్ జై భీమ్ శ్రీనివాస్ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధినేత విజయవాడ పార్లమెంట్ ఎంపీ టికెట్ ని మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు, మా మైనార్టీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 22 లక్షల ప్రజలు ఉన్నట్లు అందులో 19 లక్షల బహుజనులు ఉన్నారని ఈ సందర్భంగా జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనాభా ప్రకారం మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు, మా బీసీలు అధికంగా 19 లక్షల మంది ఉన్నారు. కాబట్టి బహుజనులకే విజయవాడ పార్లమెంట్ ఎంపీ సీటు అని రాజకీయ పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపియు అన్ని రాజకీయ పార్టీలు బహుజనులకు కేటాయించాలని ఈ సందర్భంగా జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ఎం శ్రవంతి, డాక్టర్ మణి, డాక్టర్ మాధవి, ఫ్యాకల్టీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు జై భీమ్ శ్రీనివాస్. నేను తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడిని. తను జల్లి అనిల్ కుమార్, తెలుగు రాజ్యాధికార సమితి ప్రధాన కార్యదర్శి.
మేము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ సీటు గతంలో మేము ఎస్సీ బిడ్డలకు కానీ, బీసీ బిడ్డలకు కానీ, ఎస్టీ బిడ్డలకు కానీ, మైనార్టీ బిడ్డలకు కానీ కేటాయించాలి. బహుజన్లో ఏదైనా ఒక వర్గాన్ని కేటాయించాలని మేము అన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు కోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, సిపిఐ పార్టీని, సిపి పార్టీని, జనసేన పార్టీ అన్ని పార్టీలకి బహిరంగ ఒక లెటర్ రాయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్లో పరిధిలో ఉన్న 22,18,591 మంది ఓటర్స్ ఉంటే ఇందులో ఒక పార్టీ నుంచి కేసినే నాని అనే వ్యక్తి, మరో పార్టీ నుంచి అదే కుటుంబంలో ఉన్న కేసినే చిన్ని అనే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో ఎంపీ సీట్ని బహుజనులకి, బీసీ బిడ్డలకైనా, ఎస్సీ బిడ్డలకైనా కేటాయించాలని చెప్పి మా పార్టీ నుంచి మేము గతంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాము. ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్న దాదాపు 22 లక్షల్లో దాదాపు మేము 19 లక్షలు ఉన్నారు బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ, మైనార్టీ బిడ్డలు కానీ. జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి జన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన రమాదేవి కంచికచర్ల మండలం పరిటాల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అనసాగరం వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి జనవరి 12వ తేదీ వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి తాను నందిగామ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చేపట్టబోయే ర్యాలీ ఇదని తెలిపిన రమాదేవి. తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఉందని తెలియదు. సో తెలిసాక మేము ఇంకోటి ఏంటంటే సెకండ్ చాయిస్ ఇది పెట్టుకున్నాం, నేషనల్ యూత్ డే రోజు పెడదామని అనుకున్నాము. సో అది మిస్ అయింది, సండే కాబట్టి ఆ డేట్ అలా అనుకున్నాము. నెక్స్ట్ ఇది యూత్ డే వచ్చింది కాబట్టి ఫ్రైడే అని ఇప్పుడు చేస్తున్నాము. అంబర్రాయుడు జనసేనలోకి వచ్చాడు, అలాగే కేసినేని నాని గారు వైసీపీలోకి వెళ్ళారు. దీనిపైన వాక్యాలు అంటే అది వారి వారి వివేకానంద జయంతి అంటే ఆ రోజు నేషనల్ యూత్ డే. సో జనవరి 12 మార్నింగ్ 9 o'clockకి పరిటాల అక్కడ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుండి జనసేన ర్యాలీ జన చైతన్య ర్యాలీ మేము 9 o'clock అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడెక్కడ నుండి ఏంటనేది రూట్ మ్యాప్ కూడా మేము ఇప్పుడు మీకు పోస్టర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాము. దాని ద్వారా మీకు ఇప్పుడు మేము చూస్తాము. యాక్చువల్గా జనసేన ఈ జన చైతన్య ర్యాలీ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ వివేకానంద జయంతి అంటే నేషనల్ యూత్ డే రోజు ఆయన చాలా దాన్ని ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన వివేకానంద జయంతి రోజు యూత్ అందరికీ ఒక మోటివేషన్ ప్రోగ్రాం లాగా ఆయన ప్రతి సంవత్సరం చేస్తారు. ఆ మెసేజ్ను మేము కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ దాన్ని ఈసారి ఒక మంచి జన చైతన్య ర్యాలీ అనేది నందిగామలో చేద్దాము అన్న ఒక మంచి ఆలోచనతో మేము ఆ రోజు ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి మీకు ఏదైనా మీకు ఏదైనా ఉంటే అడగచ్చు నన్ను. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి? నిన్నటి వరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతున్నారన్న ఊహాగానాలు సర్వత్రా వినపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ నివాసంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తన కార్యకర్తలతో ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత 17 సంవత్సరాల నుండి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి తరుణంలో ముద్రగడ తిరిగి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నారన్న సంకేతాలు బాహటంగానే వినపడుతున్నాయి. అయితే చాలా మంది ముద్రగడ అభిమానులు తమ అభిమాన నాయకుడు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లడం తథ్యమని పదే పదే చెబుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆయన వెంట జ్యోతుల నెహ్రూ కనిపించడానికి చూస్తే ముద్రగడ జనసేన టీడీపీ పొత్తులతో ఆ పార్టీలోకి చేరనున్నారని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సరే, మీ అందరూ ఆతృత ఏంటన్నదో నాకు తెలుసు, ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్నే ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. మా ఇద్దరు కలయికనే
కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షరం చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను ఇరుపక్కలో. దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. అని తప్పగా వస్తా ఉన్నారు, కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇక రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం అంటే నిన్న జనసేన నేతలు కలిశారండి, ఈరోజు టీడీపీ నేతలు కలిశారు. దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం రంగారెడ్డి జిల్లా రామచంద్ర మిషన్లో చేగూరు ఖన శాంతివరం గ్రామంలో జరిగిన విశ్వంలో ఉన్న అనేక మంది మేధావులు యోగా, ధ్యానం, వేదం అధ్యయనం కొరకు ప్రశిక్షణ. ఇందులో అయోధ్య రామ జన్మభూమి యొక్క అక్షింతల శోభయాత్ర, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 139 దేశాల నుండి 12,000 మంది విదేశీ రామ భక్తులకి అక్షింతలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సంజయ్ సెహగల్, ట్రస్టీ శ్రీ వంశీ చెల్లగల్ల, జాయింట్ సెక్రటరీ శ్రీ వినిల్ రణవత్, ఆశ్రమం మేనేజర్ ఏక్తా చోండర్, మహిళా ప్రముఖ్ హెచ్ఎఫ్ఎన్ గజేంద్ర సింగ్ గౌతమ్, సహకార భారతి అఖిల భారత రాష్ట్రీయ సంయోజక్ బొల్లా శ్రీనివాసరావు ఠాకూర్, రఘువీరా సింగ్, విహెచ్పి భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం, పాలమూరు విభాగ్ సహాయక కార్యదర్శి శ్రీ రాచయ్య గారు, రాహుల్ విభాగ్ సంయోజక్ బజరంగ్ దల్, కార్యక్రమ సంయోజక్ ఇంకా అనేక మంది పాల్గొన్నారు. Ready? Please take the action. आप हेल्प कीजिए वीरेंद्र जी, आप वीरेंद्र जी आप हेल्प कर दीजिए. उसमें अक्षर है ना? When they offer the offerings now of the rice, every country will mention their name and stand up so we know all the countries that they are receiving the invitation of our 10,000 assembly. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ములుగు జిల్లా మంగపేట మండలం పొదమూరు గ్రామంలో నిర్వహించిన ఓడబలిజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జిల్లా నాయకులు కలాల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడబలిజ అధ్యక్షుడు గాన ఆనంద్ మాట్లాడారు. ఓడబలిజలకు రావాల్సిన సంక్షేమ పథకాలపై మోటివేషన్ నిర్వహిస్తూ ప్రభుత్వం ద్వారా అందాల్సిన రాయితీలు అందడం లేదని, దానితో పాటు మా ఓడబలిజ కుటుంబాలకు సంబంధించిన చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పించుకుంటూ భవిష్యత్ తరాలకు వృత్తి విద్యా విషయంపై ప్రభుత్వ చేయూతనివ్వాలని, అలాగే మా యొక్క జీవన భృతి అయిన మత్స్య సేకరణ విభాగం ద్వారా మాకు రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు ఇప్పించాలని పంచాయతీరాజ్ శాఖ మరియు శ్రీ శిశు సంక్షేమ మంత్రి సీతక్కను కోరారు. మరి మనం ఒక్క సంఘం కానీ మనం ఇట్లా మనం ఒకరికొకరు ఆలోచన లేకుండా చెప్పిందని వినకుండా తెలిసిందని నలుగురికి చెప్పకుండా ఉంటే మనలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మరి ఓడబల్జ కులస్తుల స్థితిగతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇప్పటి వరకు అనాది నుంచి మరి ఓడబల్జ కులస్తులు చేపల వేటే ధ్యేయంగా గోదావరికి ఇరువైపులా మరి వేట చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోదావరిలో మరి చేపల వేట దొరకక మరి వివిధ వృత్తి పనులలో వాళ్ళు పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మరి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఓడబల్జ కులస్తులని మరి గుర్తించి వారికి ఉన్నటువంటి మరి రాయితీలని వారికి అందించాల్సిందిగా మేము ఓడబల్జ కులస్తులమైన మేము కోరుతున్నాము. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అనాదిగా వాళ్ళు ఒక చేపల వేటగానే మరి వాళ్ళు జీవనోభృతి గడుపుకుంటూ వస్తున్నారు. మరి వారికి విద్య ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి
మరి ఇంతవరకు మరి ఓడబల్జ కులస్తులు రాష్ట్రంలో ఉన్నారు. మరి వారికి వారి యొక్క స్థితిగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డు 15లో నిర్మించిన స్ట్రీట్ వెండర్స్ యొక్క స్టాల్స్ ను కార్పొరేషన్ వారు తీర్మానం చేసుకుని నిర్మించిన తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి కూలగొట్టడంతో అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం మరియు పాలకవర్గం యొక్క పనితీరు లోపం కనిపిస్తుందని, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేదే లేదు అని, మరియు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నది ప్రజాపాలన చేయకుండా వృధా పనులు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఇలా స్ట్రీట్ వెండర్ స్టాల్స్ ను కూలగొట్టడంతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేసి ప్రజాధనమును వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మీడియాతో మాట్లాడిన క్రమంలో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు అన్నారు. పనిచేస్తున్న ఈ పాలకవర్గం ఈ పనికి నిదర్శనం ఏందో చూడండి. ఇక్కడ ఫీర్జాదిగూడలో పనికొచ్చే పనులు ఒకటి కూడా చేయరు. ఏది రోడ్లు వేయండి, ఈడ SNDP పని చేయండి అనేసి అంటే ఇక్కడ నిధులు ఉండవు. ఓన్లీ కాంట్రాక్టర్లను బతికించడానికే ఇక్కడ ఈ పరిపాలన జరుగుతూ ఉన్నది. మంత్రి మల్లారెడ్డి గారు ఆయన సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. మా వజ్రేష్ యాదవ్ గారు ఓడిపోయినా కానీ నిత్యం ప్రజలలో ఉన్నాడు. మీరు ఏడున్నారు? మీరు గోవాలలో, టూర్లలో, ట్రిప్పులలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వర్కింగ్ డే, మీరు వర్కింగ్ డేలలో మీరు మా దగ్గర జీతం తీసుకుంటలేరా మీరు అనేసి అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే తీసుకుంటలేరా, లేకపోతే కార్పొరేటర్లు తీసుకుంటలేరా, మేయర్ తీసుకుంటలేరా, డిప్యూటీ మేయర్ తీసుకుంటలేరా? మీకు అవగాహన లేని పరిపాలన ఈ పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు. మీకు ఇంకొక సంవత్సరం వరకు మీకు ఆ స్ట్రీట్ వెండర్ కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఆర్ఐ ఆడికి వస్తే ఆర్ఐని అడగడం జరిగింది. ఆర్ఐ మీ దగ్గర ఏముందమ్మా కూలగొట్టడానికి ఏమైనా పేపర్ ఉందా అని చెప్పి అంటే మాకు ఎంఆర్ఓ గారు పంపించారని చెప్పి అన్నారు. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడనే సుధీరన్నతో, మాజీ ఎమ్మెల్యే సుధీరన్నతో ఒక ఫోన్ కొట్టేస్తే అప్పుడు రెస్పాండ్ అయింది. సార్ మేము ఇప్పుడే కూలగొట్టడం దాని కానీ 15 రోజుల కింద రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మేము మధ్యాహ్నం పూట ఎవరు మా పెద్ద మనుషులు ఎవరు కూడా అందుబాటులో లేరు. నేను పంచవటి కాలనీలో ఉంటాను. అక్కడి నుంచి నేను వెళ్ళేసరికి ఇగో ఈ రకంగా కూలగొట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కింద కట్టిన స్ట్రీట్ వెండర్లను కూరగాయల షాపుల వాళ్ళకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి అని కట్టిరు. అది 17 లక్షల రూపాయలు ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన పైసల్ని ప్రతి ఒక్క రూపాయి స్టాప్ ఇది మన ప్రజలది బిల్లుల రూపకంగానో లేకపోతే కమిషన్ల రూపకంలో వచ్చిన ప్రజల జరిగిన ప్రతి రూపాయి వచ్చింది. ఆ రూపాయి కూడగొట్టి 16 లక్షల రూపాయలు కట్టి గరీబులకే సాయం చేస్తున్నాం కదా అని చెప్పిన ఆ రోజు చిలుక పలుకులు పలికి ఈరోజు దాన్ని ఇక్కడి నుంచి ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్ అందరూ ఉన్నారో మేము ఎస్కేప్ అవుతాము, మేము గోవాల టూర్లు వెళ్తాం. ఆ రోజు మీరు కూలగొట్టండి, ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేరు. మీరు ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పానంటే ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పటికి ఇక్కడ నేను కమిషనర్ గారికి 2 సార్లు పర్సనల్ నెంబర్ చేశాను. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొండపేట గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని అందిస్తే నేడు జగన్ రెడ్డి సంక్షోభాన్ని మిగిల్చాడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదే కాకుండా మహిళలు ఆర్టీసీ బస్సులో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే టికెట్ అనేది ఉండదు, ఫ్రీ. మీకు సంవత్సరానికి ఒక రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇస్తారమ్మా. అక్కడే చదువుకునే పిల్లలు మన ఇంట్లో డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం రాని పిల్లలు మన ఇంట్లో ఉన్నట్లయితే నెలకు 3,000 రూపాయలు ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తారు. వ్యవసాయం చేసుకునే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం. ఇవన్నీ మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి మేలు జరుగుతూ ఉన్నామా? ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా?
ముగ్గురు అంటే ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పోరు. సరే ఇప్పుడు ఈ పిల్లలు మీరు 2 ఏళ్ళకైనా మళ్ళీ బడికి పోతారు కదండి, 2 ఏళ్ళకైనా పోతారు కదా. స్కూల్కి పోతే ముగ్గురు పిల్లలకి నీకు 45,000 వస్తుంది. నీ వయసు 45 సంవత్సరాల లోపల ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటితేనే ఇచ్చేది. నీకు సంవత్సరానికి 18,000 వస్తాయి నీకు అంటే 45, 18 అంటే నీకు అప్పుడు ఎంత అవుతుంది? 63,000 అవుతుంది. కేశినేని నాని చాలా అహంకారంతో మాట్లాడారని కేశినేని చిన్ని అన్నారు. మన స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలే అని, దానికోసం డబ్బా కొట్టుకోకూడదని తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. తమ కుటుంబంలో గొడవలు ఎప్పటి నుండో ఉన్నాయని, వాటికి చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. టీడీపీని ఖాళీ చేసే స్థాయి కేశినేని నానికి లేదని విమర్శించారు. మొన్నటి వరకు జగన్ను విమర్శించి ఆయన పంచన చేరి విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. నా స్థాయి అది కానీ మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానుల ముద్దని మీరు జగన్ని కౌగిలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సవినయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు, విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద నిలుచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 71,984 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకొని 21,710 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, M&M, భారతి ఎయిర్టెల్, SBI షేర్లు లాభాలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లో నిర్వహిస్తున్న వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ 2024లో పాల్గొన్న భారత ప్రధాని. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతుందన్న నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశిష్ వద్ద ఘోర ప్రమాదం, యువకుడు మృతి. ముద్రగడ్ను ఆయన ఇంటికి వెళ్లి కలిసిన జనసేన, కాపు, జేఏసీ నేతలు. కలయికపై పెదవి విప్పని ముద్రగడ కుటుంబం. నందిగామలో జన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. పొదమూరు గ్రామంలో ఓడబల్జ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడబల్జ అధ్యక్షుడు గారు ఆనంద్.
గురువారం లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 91 పాయింట్లు పుంజుకొని 21,710 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.